హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లాట్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి ఎవరు చివరి వరకు నిలబడగలరు అనే అంశం గురించి తెలుసుకుందాము. ఈ లోకంలో మనము అనేకమైన పరీక్షలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పటికీ దేవుని కలిగి నిలబడటం చాలా ముఖ్యము. అలా నిలబడటం మన బలంతో కాదు కానీ దేవుని కృపతో మరియు ఆయన వాక్యమును అనుసరించడం ద్వారా మాత్రమే మనము దేవునిలో నిలబడగలము. దేవుడు తన పిల్లలు విశ్వాసంలో నిలకడగా ఉండాలని కోరుచున్నాడు. ఎవరు నిలబడగలరు అని దేవుని వాక్యం నుంచి పరీక్షించినట్లయితే, గర్వించక జాగ్రత్త పడువారు దేవునిలో అంతము వరకు నిలబడగలరు. పరిశుద్ధత కలిగి జీవించేవారు నిలబడగలరు. విశ్వాసం గలవారు చివరి వరకు నిలబడగలరు. యుద్ధాయుధములు ధరించుకున్నవారు నిలబడగలరు. నీతిమంతులు నిలబడగలరు. దేవుని ఆత్మను పొందినవారు ఆ విధంగా ఉండగలరు. దేవుని చిత్తం చేయవారు నిలబడగలరు. ప్రార్థన చేయవారు కూడా అంతము వరకు నిలకడగా ఉండగలరు. దేవునిలో నిలకడగా ఉండేవారు ఎప్పటికీ పడిపోరు. పరిశుద్ధతతో, విశ్వాసంతో, ప్రార్థనతో జీవించిన వారిని దేవుడు బలపరిచి చివరి వరకు నిలబడతాడు. కావున ప్రతి విశ్వాసి దేవుని చిత్తానుసారంగా జీవించి ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా అంతం వరకు దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow this channel for more videos.